జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగం నుండి 2వ శ్లోకం చూద్దాము ఈరోజు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. 2వ శ్లోకం తాత్పర్యం ఏంటంటే, అంతట వ్యూహబద్ధమగు పాండవ సైన్యమును దుర్యోధనుడు చూసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇట్లనెను. నిన్న మొదటి శ్లోకంలో చూసాం కదండి, ధృతరాష్ట్రుడు తన మంత్రి అయినటువంటి సంజయుని అడుగుతాడు. దానికి సమాధానంగా ఈ 2వ శ్లోకం కొనసాగుతుందన్నమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదండి, తనకి కళ్ళు కనిపించవు. అందుకని రాజ్యపాలనంతా కూడా తన పెద్ద కొడుకు అయినటువంటి దుర్యోధనుడు చేస్తాడు. ఆ దుర్యోధనుడికి చిన్నప్పటి నుండి కూడా పాండవులంటే విపరీతమైన ద్వేషం అన్నమాట. వాళ్ళని ఎలా అయినా చంపాలి, వాళ్ళు ఉండకూడదు అని చిన్నప్పటి నుంచే ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవి కూడా సఫలం అవ్వలేదు. తర్వాత వాళ్ళని అన్యాయంగా అడవులకు పంపించి కనీసం సూది నూనె మోపినంత స్థలాన్ని కూడా ఇవ్వను అని కరాఖండిగా చెప్పేశాడు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే సంధి చేయాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదన్నమాట. అంత క్రూర బుద్ధి, దుష్ట స్వభావం ఉన్నటువంటి దుర్యోధనుడు. అయితే ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఇప్పుడు భయం అన్నమాట. యుద్ధానికి సిద్ధమయ్యారు, సరే ఇప్పుడు తన మనసు ఏమైనా మారుతుందా, దుర్యోధనుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా, మళ్ళీ పాండవులకి ఏదైనా ఇచ్చేస్తాడా అన్న భయం దిశగా సంజయుడిని అడుగుతాడనమాట, అక్కడ ఏం జరుగుతుంది అని. అయితే సంజయుడికి అతని ఉద్దేశం తెలిసి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని చెప్తాడు. కురుక్షేత్రంలో ఇరు సైన్యాలు కూడా సిద్ధంగా ఉంటాయండి. పాండవులకు సైన్యం సమకూరకూడదు అని చెప్పేసి దుర్యోధనుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవేవి సఫలం కావు. అక్కడ వాళ్ళకున్నటువంటి అపరిమితమైన సైన్యాన్ని చూసి తనకున్న సైన్యం కన్నా ఇంకా తక్కువే ఉంది, అయినా కూడా ఆ సైన్యాన్ని చూసి కంగారు పడిపోయి ఎక్కడ యుద్ధంలో ఓడిపోతామో అని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేయడం మొదలుపెట్టి గురుదేవులకు నమస్కరించాలి అన్న నెపంతో వెళ్ళి గబగబా తన యుద్ధ గురువైనటువంటి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలుకుతాడనమాట దుర్యోధనుడు. ఏమని పలుకుతాడు, తన ఆందోళనని ఎలా వ్యక్తం చేస్తాడో రాబోయే శ్లోకాల్లో చూద్దాము. ఇదండి ఈరోజు 2వ శ్లోకము. రేపు 3వ శ్లోకంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి.